హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అదే ఇప్పుడు చూపెట్టినానుగా, ఇంకోసారి చూపెడుతున్నాను. ఇదా చెట్టు, జీడి చెట్టు. మనం జీడిపప్పు అంటాం కదా, అదే జీడిపప్పు. మొత్తం ఇది తోట అంతా మినిమం 50-60 ఎకరాలు ఉంటాయి. మొత్తం పెద్ద కొండ. ఈ కొండ మీదే మొత్తం 50 ఎకరాలు మామిడి తోట, అలాగే జీడి తోట, అలాగే నీలగిరి చెట్లు, సర్వే చెట్లు మొత్తం ఉన్నాయి. ఈ సీజన్ వచ్చి జీడి పళ్ళు సీజను. ఇదండి మీకు ఇప్పుడు చూపెడతానుగా. పండు పిక్క. ఈ పిక్క వచ్చి తీసేస్తారు, పండుకి పిక్కకి వేరు చేస్తారు. వేరు చేయడం అంతే, ఏం లేదండి. ఇది నులిపిస్తే వచ్చేది ఇది. ఇవి మనం ఇక్కడైతే రేరుగా ఒక 3-4 మంత్ వరకు దొరుకుతాయి. తర్వాత ఇంకేముండవు, మొత్తం ఇలాగా ఉంటుంది. చెట్టుకు వచ్చి ఇలా రుతులుగా మంచిగా ఈ సంవత్సరం పూత బాగుంది అన్నాడు ఆయనకి అడిగితే పూత బాగుంది అన్నాడు. వీళ్ళు వచ్చి కేజీ పిక్కలు వచ్చి కేజీ 30 రూపాయలు, 15 రూపాయలు అమ్ముతారు. అలాగా కేజీ లెక్క అమ్మరు. ఒకేసారి కింటా 2 క్వింటాలు, లేకపోతే 1 టన్ను 2 టన్ను లెక్క అమ్ముతారు. ఇది ఇప్పుడు కొంచెం మనం తిందాము. తిన్నాను కానీ కొంచెం ఈ కసాగా, కొంచెం తీపిగా అలా ఉంది. కానీ ఎక్కువ తినకూడదండి, ఎందుకంటే దగ్గు, జలుబు ఏమైనా రావచ్చు. ఎక్కువ తినకూడదు, 2-3 తింటే చాలు. అలాగే నేను ఇక్కడ ఒక 2-3 వీడియోస్ చేసిన మీకోసం నేను పెడతాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకొక వీడియో కలుద్దాం మళ్ళీ.